ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక ఆ విశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, మరియు కుంటుకాలు వెనుకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గమును సారాళం చేసుకునడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన ఈ బలహీనతలో నేను నిందల్లోను ఇబ్బందులను హింసలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువల్ల ఆత్మీయ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపు శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, కావున ప్రజలు పాపములకు పరిహారం కలుగ చేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తమును అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. చివరిగా ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, సహోదరులారా మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండడి. ఆమె దేవుడి వాక్యం దీవించినగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని కాచి కాపాడే దేవుడే ఉన్నారు తండ్రి. మా బలహీనతల నుండి మమ్మల్ని రక్షించే దేవుడే ఉన్నారు ప్రభు. దాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని అడుకోమని మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.